మహాగణుడును అత్యంత నమ్మదగిన యేసయ్య నామంలో నేటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నిర్గమకాండ ధ్యానాలు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని భావిస్తున్నాం. ఇశ్రాయేలీల జీవిత అనుభవాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో దగ్గరగా ఉంటున్నాయని తెలుసుకున్నాం. ప్రతి అనుభవము, ప్రతి సంఘటన నేటి మనకు దృష్టాంతాలుగాను హెచ్చరికగాను ఉంటున్నాయి. నేటి పాఠంలో మనము నిర్గమకాండము 16వ అధ్యాయము 1 నుండి 24వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. దేవుడు తన ప్రజల మధ్య అద్భుత కార్యాలను ఒకదాని వెంబడి ఒకటి జరిగించినప్పటికీ వారు కొంత ఇబ్బంది కలిగిన వెంటనే దేవుని మీద, దేవుని సేవకుల మీద సనగడం, గొనగడం చేశారు. వీటిని దేవుడు విన్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు వారు మాంసం కొరకు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్షణికమైన వాటి కొరకు వారు వెంపర్లాడుతూ దేవుని మంచితనాన్ని పూర్తిగా మర్చిపోయి దేవుణ్ణి ఎంతో బాధ పెట్టినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తాం. దేవుడు వారికి పరలోక భోజనాన్ని మన్నా రూపంలో ఇచ్చి వారిని పోషించిన విధానాన్ని నేటి పాఠంలో చూడబోతున్నాం. ఇది మన్నాకు సంబంధించి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేటి పాఠంలో మనము వినడానికి మనలను మనము సిద్ధపరచుకుందామా? ప్రియ శ్రోతలు, అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆహారం లేదని సణిగారు. దేవుడు వారికి మన్నాను అనుగ్రహించాడు. మన్నా దేవుడిచ్చిన భోజనం. ఇందులో దేవుని కృప కనపడుతోంది. ఇశ్రాయేలుకు దేవుడు సబ్బాతును అనుగ్రహించాడు. సబ్బాతు అనగా విశ్రాంతి దినం. ఇది ఇశ్రాయేలు జాతికి, వారి పనికి, విశ్రాంతికి దేవుడు ఉపదేశించిన నియమం. నిర్గమకాండం 16వ అధ్యాయం 1 నుండి 24వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఈజిప్టు దేశాన్ని విడిచిపెట్టి ఎర్ర సముద్రాన్ని దాటారు. ఆ తరువాత సీనాయి కొండకు వచ్చారు. వరుసగా 7 విధాల అనుభవాలు వారికి కలిగాయి. ఈ 7 అనుభవాలు క్రైస్తవ జీవితాన్ని చూపుతాయి. వారు మోషే కీర్తన పాడారు. 3 రోజులు వారికి నీళ్లు దొరకలేదు. మారాకు వచ్చారు. అక్కడ నీళ్లు కటికి చేదు. అక్కడి నుండి ఏలిముకు వచ్చారు. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. ఏలిము ఫలవంతమైన క్రైస్తవ అనుభవానికి సంకేతం. దేవుడు మనకు కూడా ఏలిమును వాగ్దానం చేశాడు. ఆ తరువాత సీను అరణ్యం. అక్కడ మన్నా కురిసింది. పూరేడు పక్షులు దిగాయి. అనగా క్రీస్తే మనకు పరలోక మన్నా. ఇప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. ఇశ్రాయేలీయుల సమాజమంతా ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఈజిప్టు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ తేదీ ఏలీమునకు సీనాయికి మధ్యన ఉన్న సీను అరణ్యానికి వచ్చారు. ఈ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే, అహరోనుల మీద సణిగారు. ఇశ్రాయేలీయులు అన్నారు, మేము మాంసము వండుకొని కుండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎందుకు చచ్చాము కాము? అలా చచ్చినా బాగుండేది. ఈ సర్వసమాజాన్ని ఆకలి చేత చంపడానికి ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చారా? ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయలుదేరి 2.5 నెలలైంది. వీరు సణగడం ఆరంభించారు. ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడే సణుగు మొదలైంది. ఎర్ర సముద్రం దాటారు. మోషే కీర్తన పాడారు. అది విమోచన గీతం. మళ్లీ సణగటం మొదలెట్టారు. అది వారి కీర్తన. ఈజిప్టు దాస్యం నుండి విమోచన కావాలని అప్పుడు ఏడ్చారు. అరణ్యంలోకి వచ్చి నీరు లేదని, ఆహారం లేదని ఏడుస్తున్నారు. ఈజిప్టులోని మాంసం కుండలను గుర్తు చేసుకుంటున్నారు. ఆ తిండి మాకిప్పుడు కావాలని ఏడుపు మొదలైంది. అలాగే ఈ రోజున కొందరున్నారు, పాపం నుండి రక్షించబడ్డారు, మళ్లీ పాత జీవితం వైపుకు మొగ్గుతున్నారు. ఇదొక శోధన. అనేకులు ఈ శోధనకు గురి అవుతున్నారు. తాగుబోతులు రక్షించబడిన తరువాత గత జీవితాన్ని అసహ్యించుకుంటారు. దాని ఛాయల్లోకి కూడా పోరు. పోతే అందులో పడిపోతారు.
ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తన ప్రజలు తిండి లేక మాడాలని ఎన్నడూ కోరడు. దేవుడు తన ప్రజలను అరణ్యంలో గుండా నడిపిస్తున్నాడు. వారి అక్కరలు తీరుస్తూనే ఉన్నాడు. వారి అవసరాలకు కావలసింది సరఫరా చేస్తూనే ఉన్నాడు. యెహోవా మోషేను చూచి అన్నాడు, ఇదిగో నేను ఆకాశం నుండి మీకోసం ఆహారాన్ని కురిపిస్తాను. వారు నా ధర్మశాస్త్రముననుసరించి నడుస్తారో లేదో అని నేను వారిని పరీక్షించేటట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే సమకూర్చుకోవాలి. 6వ రోజున వారు తెచ్చిన దానిని సిద్ధపరచుకోవాలి. వారు దినదినము కూర్చుకునే దానికంటే అది 2 ఉండాలి. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో అన్నారు, యెహోవా ఈజిప్టు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించాడని సాయంకాలానికి మీకు తెలుస్తుంది. యెహోవా మీద మీరు సణిగిన సణుగును ఆయన వింటున్నాడు. ఉదయం యెహోవా మహిమను చూస్తారు. మేము ఏపాటి వారము? మా మీద సణుగుతారెందుకు? మోషే అహరోనులు సర్వసమాజానికి మనవి చేస్తున్నారు. మా మీద ఎందుకు సణుగుతారు? మేము ఏపాటి వారము అంటూ ప్రాధేయపడి చెప్తున్నారు. మేము మనుష్యులమే, మేమేమి చేయగలం? దేవుడు మీ సణుగుడు వింటున్నాడు. మీరు దేవుని మహిమను చూడబోతున్నారు. ఇశ్రాయేలీయులు సణిగినప్పుడెల్లా దేవుని మహిమ కనబడింది. దేవుని బిడ్డలు సణగడం, ఫిర్యాదులు చేయడం ఆయనకిష్టం లేదు. ఎల్లప్పుడూ తప్పులు, లోపాలు వేలుపెట్టి చూపడం, నాయకులను విమర్శించడం దేవునికి బొత్తిగా ఇష్టం లేదు. సంఘాలలో సణిగేవారు ఎక్కువగా ఉంటారు. అలాంటి సంఘాలలో ఆధ్యాత్మికంగా వ్యక్తులకు ఎంతో నష్టం కలుగుతుంది. సణుగుడుకు స్తుతి సరైన మందు. స్తుతించేవారు సణగరు, సణిగేవారు స్తుతించరు. మోషే అన్నాడు, మీరు తినడానికి సాయంకాలం మాంసం, ఉదయం చాలినంత ఆహారం యెహోవా మీకియ్యగా మీరు ఆయన మీద సణుగుతారా? మీ సణుగులను యెహోవా వింటున్నాడు. మేము ఏపాటి వారము? మీ సణుగుడు యెహోవా మీదనే గాని మా మీద కాదు. సణిగేవారు ఒక సత్యాన్ని గ్రహించాలి. బోధకుణ్ణి గురించి సణుగుతున్నారా? ఎందుకు సణుగుతారు? బోధకుడు మీకు అనుకూలంగా మాట్లాడడం లేదనా? మిమ్ములను తరచుగా సందర్శించడనా? మీతో ఎక్కువగా మాట్లాడడనా? ఎందుకు మీరు సణుగుతున్నారు చెప్పండి. బోధకుడు దేవుని వాక్యం ప్రకటిస్తాడు. అతడు దేవుని పక్షాన దేవునికి ప్రతినిధిగా మాట్లాడతాడు. అయితే బోధకుడు సణగకూడదు. దేవుని మీద సణగడం అల్పవిశ్వాసమే కాదు, అది పాపం. దేవునికి అట్టి వైఖరి ఇష్టం లేదు. మోషే అన్నాడు, మీ సణుగు యెహోవా మీదనే కాని మా మీద కాదు. అంతట మోషే అహరోనుతో అన్నాడు, యెహోవా సన్నిధిని సమీపించండి. ఆయన మీ సణుగులను విన్నాడని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పాలి. అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాట్లాడుతూ ఉండగా వారు అరణ్యము వైపు చూచారు. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడింది. అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, నేను ఇశ్రాయేలీయుల సణుగును విన్నాను. నీవు వారికి చెప్పు, సాయంకాలం వారు మాంసం తింటారు, ఉదయం ఆహారం చేత తృప్తి చెందుతారు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. సాయంకాలమున పూరేడులు వచ్చి వారి శిబిరమును కప్పాయి. ఉదయం మంచు వారి శిబిరం చుట్టూ పడి ఉన్నది. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగుమంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడ్డాయి. ఇశ్రాయేలీయులు దానిని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే అన్నాడు, ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. దేవుడు వారికి మన్నానిచ్చాడు. అంతేకాదు, దానికి అనుపానంగా పూరేళ్లు కూడా ఇచ్చాడు. ఈ రెండు కలిపితే అది మంచి రుచిగల ఆహారం. ఈ మన్నా ఏ రోజుకు ఆ రోజే సమకూర్చుకోవాలి. ప్రతివాడు తన వారి భోజనానికి, ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని సమకూర్చుకోవాలి.
ఒక్కొక్కడు తన గుడారములో ఉన్నవారి కోసం సమకూర్చుకోవాలి. ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేసినప్పుడు కొందరు హెచ్చుగా, కొందరు తక్కువగా సమకూర్చుకున్నారు. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొన్న వారికి తక్కువ కాలేదు. ఇశ్రాయేలీయులు రోజుకు సరిపడేటంతే కూర్చుకోవాలి. తిండిపోతులకు కావాలంటే ఎక్కువ దొరకదు. ఎవరికి సరిపడేంత వారికి దొరికింది. వారు తమ తమ ఇంటి వారి భోజనానికి సరిపడేటట్లు కూర్చుకున్నారు. మోషే అన్నాడు, దీనిలో ఏది ఉదయం వరకు ఎవరూ మిగుల్చుకొనకూడదు. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టింది. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనానికి తగినట్లుగా కూర్చుకున్నాడు. ఎండవేడిమికి అది కరిగింది. మన్నా ప్రతిరోజు ఉదయమే పోగు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి. ఎవరికి వారే ఇది ఒక బాధ్యతగా చేయాలి. సోదరీ సోదరులారా, మన్నా అంటే యేసుక్రీస్తే. ఆయనే జీవాహారం. యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో 32వ వచనం నుండి ఏమి చెప్పబడింది? యేసు అన్నాడు, పరలోకము నుండి వచ్చే ఆహారం మోషే మీకివ్వలేదు. నా తండ్రే పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారం మీకు అనుగ్రహిస్తున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకానికి జీవమిచ్చేది దేవుడు అనుగ్రహించే ఆహారం. జీవాహారము నేనే. నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రమూ ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచేవాడు ఎప్పుడూ దప్పిగొనడు. 6వ రోజున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారం కూర్చుకొన్నప్పుడు సమాజాధికారులు వచ్చి అది మోషేకు చెప్పారు. అందుకు మోషే అన్నాడు, యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు విశ్రాంతి దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనేది ఉంటే కాల్చుకొనండి, వండుకొనేది ఏదైనా వండుకోండి. ఉదయం వరకు మిగిలినదంతా మీకోసమై ఉంచుకోండి. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకున్నారు. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. సోదరీ సోదరులారా, గ్రహించండి, దేవుడు ఏ రోజుకు ఆ రోజే ఆహారం ప్రసాదిస్తాడు, అనుదినాహారం దయచేస్తాడు. అయితే సబ్బాతు రోజుకు వారు 2 సమకూర్చుకొని ఉండాలి. మన్నా యేసుక్రీస్తుకు గుర్తు. ఆయన పరలోకము నుండి ఈ లోకానికి మనకు జీవం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయనే నిజమైన ఆహారం. ఆయన ద్వారానే మనకు ఆధ్యాత్మిక ఆకలి తీరుతుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం ప్రకారం 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగారు. వారికి కాళ్ళు వాయలేదు, ఏ విధమైన బలహీనత రాలేదు. కాళ్లకు వాపు రావడానికి కారణం సరి అయిన పౌష్టికాహారం లేకపోవడమే. ఈ విషయం వైద్యులు కూడా ధృవీకరిస్తున్నారు. అలనాడు దేవుడు వారికిచ్చిన మన్నాలో అన్ని విటమిన్లు ఉన్నాయి. అందుచేత వారి పాదాలు వాయలేదు. వారికి మన్నా ఆహారం ఎంతో శారీరక బలం చేకూర్చింది. సోదరీ సోదరులారా, సీను అరణ్యమంతా ఇసుక, రాళ్ళు. అలాంటి స్థలంలో దేవుడు వారికి విశ్వాస పరీక్ష పెట్టాడు. ఈ అరణ్యంలో దేవుడు వారికి మంచి క్రమశిక్షణ నేర్పాడు. ఇశ్రాయేలుకు అది అరణ్య పాఠశాల. అడుగడుగునా ఇశ్రాయేలీయులు సమస్యలెన్నో ఎదుర్కోవలసి వచ్చింది. ఫిర్యాదులు చేశారు. సణుగు గొణుగులు మొదలయ్యాయి. దేవుడు వారి అక్కరలు తీర్చాడు. అక్కరలు తీర్చే దేవుడు వారికున్నాడు. మనము కూడా అనేకసార్లు పరిస్థితుల ఒత్తిడిని బట్టి సణుగుతాము. ఇది సహజమే. నిజంగా ఈజిప్టుకు తిరిగి వెళ్ళాలని ఆలోచన లేదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అలా పలికారు. ప్రాణం సుఖాన్ని కోరింది. కఠిన పరిస్థితుల వల్ల సహనం క్షీణించిపోతోంది. ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అని ఆలోచించే ఓపిక కూడా లేదు. దేవుని యందు అల్ప విశ్వాసం చేత సణిగారు.
అప్పటికప్పుడే బాధకు ఉపశమనం కలగాలని వాపోయారు. సోదరుడా, సోదరి, నీకు కష్టాలు వస్తాయి. కష్టాల నుండి పారిపోయే ప్రయత్నం చేయవద్దు. అలాంటి శోధనకు లొంగవద్దు. దేవుని శక్తిని, జ్ఞానాన్ని స్మరించుకో. నీ కష్టాలకు కారణం ఏమిటో ఆ సమస్యను ఎదుర్కొనేటందుకు దేవుడు సహాయం చేస్తాడు. అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఆహారం కావాలి. వారికి ఆకలైంది. దేవుడు తప్పక వారికి ఆహారం పెడతాడు. అయితే వారి విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు. వారి విధేయత ఏపాటిదో ఆయన కనుగొంటాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను వారు పాటిస్తారా లేదా, ఇదే దేవుడు తెలుసుకోగోరుతున్నాడు. ఆయనను వెంబడించాలి. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. అప్పుడు మనం ఎన్నో సంగతులు నేర్చుకుంటాము. విశ్వాసయాత్రలో ముందంజ వేస్తాము. మన్నా ఆకాశం నుండి కురిసింది, భూమి మీద పడింది. మన్నా చిన్న చిన్న కొత్తిమీర గింజల్లాగా ఉంటుంది. దాన్ని ప్రజలు పోగు చేసుకోవాలి. ధాన్యాన్ని పోగు చేసినట్లు ఆ చిన్న చిన్న గింజలను సమకూర్చాలి. వాటితో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. మన్నా మధురమైన రుచిగలది, తేనె కంటే తీపి. దేవుడు ఈ మన్నాను ఇశ్రాయేలీయులకు ఉచితంగా అనుగ్రహించాడు. ప్రతిరోజు వారికి సరిపోయేటంత మన్నా సరఫరా అయింది. తాత్కాలికమైన భౌతిక అక్కరలు అప్పటికప్పుడే తీరుతాయి. దేవుడే వారికి అవసరమైన పదార్థాలు దయచేస్తాడు, తృప్తిపరుస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 48-49 వచనాలు ప్రభు అన్నమాట. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నప్పటికీ చనిపోయారు. దీనిని తినేవాడు సావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఈ మాటలు మనకు ఎంతో అర్థవంతమైనవి. యేసుక్రీస్తే మనకు అనుదిన ఆహారం. మన ఆధ్యాత్మిక అక్కరలు, నిత్యత్వపు అవసరాలు క్రీస్తు ద్వారానే తీరుతాయి. ఇశ్రాయేలీయులు సబ్బాతు నాడు పని చేయకూడదు, వంట కూడా చేసుకోకూడదు. ఎందుకని దేవుడు ఈ శాసనం చేశాడు? ప్రతిరోజు ఎడతెగక పని చేస్తూ ఉంటే ఈ పని ప్రజలను ఆరాధనకు దూరం చేస్తుంది. ఆరాధించుకోవలసిన సమయంలో పనిచేయటం ఆత్మకు ఎంతో నష్టం. దేవునికి సమయమివ్వాలి. పని, కుటుంబ అక్కరలు, మన వినోదాలు ఇవన్నీ కలిసి మనల్ని దేవునికి దూరం చేయడం సహించరాని విషయం. దేవునితో గడపవలసిన సమయం మనది కాదు. ఆ సమయంలో మన పని చేసుకోకూడదు. ఈ విషయంలో దేవుని ప్రజలు జాగ్రత్త వహించాలి. ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తాము. అది మన స్వంత పనుల కోసం వాడవలసిన సమయం కాదు. సోదరీ సోదరులారా, మన్నా అనే మాట ప్రశ్నార్థకం. మన్నా అంటే ఇదేమిటి అని అర్థం. దేవుని ప్రజలు తమ ఆహారానికి దేవునిపైననే ఆధారపడాలి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఆహారానికి దేవుని మీదనే ఆధారపడాలి. ఇది వారికి గొప్ప క్రమశిక్షణ. మరో రహస్యం ఇందులో ఇమిడి ఉన్నది. స్వార్థానికి, పేరాశకు తావు లేకుండా మన్నాను దేవుడు సరఫరా చేశాడు. తిండిపోతులకు తిన్నంత దొరకదు. ఆకలి తీరేటంత వరకు అందరికీ దొరుకుతుంది. దాచిపెట్టుకోవడానికి, కూడబెట్టుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి అక్కర కొలది అందరికీ సరిసమానంగా మన్నా దొరుకుతుంది. పూరేడు పక్షులు విచిత్రమైనవి. ఇవి ఐరోపా ఖండానికి, అరేబియాకు మధ్యన గుంపులు గుంపులుగా ఎగిరి వస్తుంటాయి. కొంత దూరం ఎగిరి వచ్చాక వాటి రెక్కలు అలసిపోయి కింద పడిపోతాయి. రాత్రిపూట పొదల్లో గుడ్లు పెడతాయి. వాటిని పట్టుకోవడం చాలా సులువు. సముద్ర తీరాన ఇప్పటికీ ఇలాంటి పక్షులు కనపడుతుంటాయి. ఇవి ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆహారం. సోదరీ సోదరులారా, గమనించండి. సనగటం అనేది అల్ప విశ్వాసానికి సూచన.
దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఒత్తిడికి లోనై ఇశ్రాయేలీయులు సణిగారు. దేవుడు వారికి ఆహారమిచ్చి ఆకలి తీర్చాడు. దేవుడు చేసే అద్భుతాలన్నీ వారికి దేవుని శక్తి ఎంత గొప్పదో చూపుతాయి. ప్రకృతి సంబంధికి ఎప్పటికప్పుడే కొత్త అద్భుతాలు కావాలి. వెనుకటి మేళ్లను తరచుగా మరిచిపోతారు. దినదినము వారు దేవుని అద్భుతాలను రుచి చూస్తూనే వచ్చారు. పూరేడు ఆహారం సాయంకాలానికి, మన్నా ఉదయానికి దేవుడు నిర్ణయించాడు. లక్షల కొలది ప్రజలకు దేవుడు ఆహారం పెట్టాడు. పూరేళ్లు కొంతకాలమే దొరికాయి, కాని మన్నా వారికి బహుకాలం లభించింది. పూరేళ్లు లేకుండా మన్నా సహించదని మరొకసారి సణగబోతున్నారు. మాంసం కావాలని ఏడిస్తే దేవుడు ఒక నెలపాటు ఇచ్చాడు. ఆ మాంసం వారి పండ్ల సందులలో ఉండగానే హతమైపోయారు. మన్నా సరఫరా వారికి 40 సంవత్సరాలు లభించింది. మన్నా పాత్ర యెహోవా మందసంలో ఉంచబడింది. దేవుడు అన్నదాత అనే సత్యాన్ని ఈ మన్నా పాత్ర జ్ఞాపకం చేస్తుంది. మందసంలో మాంసం ఉంచబడలేదు, మన్నా మాత్రమే ఉంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం, అందులో సువర్ణ ధూపార్తి, బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉన్నది. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతి కర్ర, నిబంధన పలకలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 7వ వచనంలో ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు అని మోషే పలికాడు. యెహోవా మహిమ అనగా ఆయన శక్తి, అధికారం, ఆయనకు స్తుతి మహిమ. దేవుని క్రియలు ఆయన మహిమను బయలుపరుస్తాయి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము గత పాఠంలో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు విడిపించబడి దేవుని మహిమపరిచిన విధానాన్ని వింటూ వచ్చాం. తిరిగి నేటి ఈ పాఠంలో మన జీవితాలను పరిశుద్ధపరచగల మరిన్ని సత్యాలను విని ఉన్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రానికి, అక్కడ నుండి సీనాయికి వచ్చారు. ఇందులో క్రైస్తవ జీవిత అనుభవాలను గురించి వింటున్నాం. కటిక చేదైన నీరు గల మారాకు వచ్చారు. దేవుడు దాన్ని మధురంగా మార్చాడు. అక్కడ నుండి ఫలభరితమైన ఏలిముకు వారు వచ్చారు. తమ ప్రయాణంలో ఎదురైన కొరతలు, ప్రకృతి సంబంధమైన ఇబ్బందులను బట్టి వారి యావత్తు సమాజమంతా అప్పుడే చనిపోతే బాగుండేదంటూ మోషే ఆహారంలపై సనగడాన్ని మొదలుపెట్టారు. ఈ లోక సంబంధమైన భౌతిక అక్కర్ల కొరకు రోధిస్తూ వచ్చారు. మాంసం లేదని పాత జీవితం గురించి ఆలోచించడం తప్ప దేవుని జోక్యాన్ని మరియు ఆయన మంచితనాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇది ఎంతో బాధాకరం. దేవుని మంచితనం అక్కడితో ఆగిపోలేదు. ఉచితంగా వారికి మన్నా రూపంలో అనుగ్రహించి వారిని పోషించాడు. ప్రియులారా, సనగడం అనేది అల్ప విశ్వాసానికి సూచన. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఒత్తిడికి లోనై ఇశ్రాయేలీయులు సనిగారు. దేవుడు వారికి ఆహారం ఇచ్చి ఆకలి తీర్చాడు. ప్రియులారా, మీ జీవితంలో తృప్తి లేకుండా సనుగుతూ ఉన్నారా? ఇది పాపం. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాస జీవితంలో కృతజ్ఞత కలిగి జీవించగలవు. అటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.